కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఒంటుండ బండి కథ. రచన డాక్టర్ సారిపల్లి నాగరాజు. 8008370326. వినిపిస్తున్నది పప్పు భోగారావు. విజయనగరం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సారిపల్లి నాగరాజు సమీక్షకులు, విశ్లేషకులుగా సుపరిచితులు. విజయనగరం జిల్లా పారసాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠశాల సహాయకునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వస్థలం పార్వతీపురం, మన్యం జిల్లా పెద్దపెంకి. సారిపల్లి జనార్దన్ రావు, లక్ష్మీ దంపతులకు 1995వ సంవత్సరంలో జన్మించారు. 10వ తరగతి వరకు స్వగ్రామంలోని విద్యను అభ్యసించారు. తర్వాత ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాలలో BAOL తెలుగును అభ్యసించారు. ఆ తర్వాత రాజమండ్రిలో శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేశారు. తదనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో MA తెలుగు పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో చింతా అప్పలనాయుడు కథలు పరిశీలన అనే అంశం మీద ఆచార్య G. అరుణకుమారి గారి పర్యవేక్షణలో MPhil పూర్తి చేసి పట్టా పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు గారి పర్యవేక్షణలో అర్ధశతాబ్ది ఉత్తరాంధ్ర గిరిజన కథలు పరిశీలన అనే అంశం మీద పరిశోధన చేసి PhD పట్టా పొందారు. ఇప్పటి వరకు సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రసిద్ధ దినవార మాసపత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంచార సన్నాయి అనే కథతో తెలుగు కథా సాహిత్యంలో అరంగేట్రం చేశారు. రాత్రి 9 దాటింది. ఊరంతా నిద్రలో మునిగిపోయింది. కానీ ఊరి చివరనున్న చిన్న మట్టి ఇంట్లో మాత్రం నిశ్శబ్దం కేకలేస్తోంది. కుక్కల మురుగులు దూరంగా వినిపిస్తున్నా రాములు గుండెలో వినిపిస్తున్న ఖాళీ అంతకంటే గట్టిగా ఉంది. మంచంపై వెల్లకిలా పడుకున్నాడు. నిద్ర అతనిని దాటేసి వెళ్ళిపోయింది. అటు ఇటు కదులుతున్నాడు. బలవంతంగా కళ్ళు ఎంత మూద్దామన్నా కంటి మీద కునుకు రావడం లేదు. కంటి ముందు పట్నానికి వలస వెళ్లిన కొడుకు చేయి పట్టుకుని కోడలు చేతిలో మనవడు వెళ్ళిపోయిన దృశ్యం కదలాడుతూనే ఉంది. ఎక్కడున్నారో, ఎలాగున్నారో, గూడు దొరికిందో లేదో, కూడైనా తిన్నారో లేదో అనే ఆలోచనలు అతని మనసును చుట్టుముడుతున్నాయి. పల్లెలో పుట్టి పెరిగిన బంధాలు ఒక్కరోజులోనే తెగిపోవు. కానీ అవసరం అనే దొంగ నిశ్శబ్దంగా వచ్చి బంధాలను, అనుబంధాలను బలవంతాన్ని దొంగిలించి పట్టుకుపోతాడు. ఆ దొంగ మరెవరో కాదు, మాయదారి వలస. కోడికూతకు ముందే రాములు మేలుకున్నాడు. రాత్రి నిద్రపోయాడో లేదో అతనికే తెలియదు. చెరువు దారి పట్టాడు. చల్లని గాలి ముఖాన్ని తాకినా గుండె మాత్రం వేడెక్కినట్టే ఉంది. తిరిగి వచ్చేసరికి గడియారం 5 మోగింది. చర్చి గంటలు టంగ్ టంగ్ అంటూ ఊరంతా నిద్రలేపుతున్నాయి. కాని రాములు గుండె మాత్రం అప్పుడే మేల్కొన్నట్టుంది కొడుకు జ్ఞాపకాలతో. మూలన ఉన్న కత్తిని తీశాడు. అడుగు ముందుకేసేసరికి గతం ముందుకొచ్చింది. మనసు నిండా ఏవో జ్ఞాపకాల దొంతరలు. దూరమైన కొడుకును తలుచుకుంటే మనసు చేదుగా, బతుకు భారంగా అనిపిస్తోంది. కొడుకు దగ్గరుంటే ఇద్దరం కలిసి ఎడ్ల బండి తోలుకుంటూ కొండెక్కేవాళ్లం. బండి నిండా కట్టెలు కొట్టి పట్నానికి తీసుకుపోయి అమ్మేవాళ్లం. కట్టెలు బండి నిండితేనే పొట్ట నిండేది, బతుకు బండి సజావుగా సాగేది అనుకున్నాడు తనలో తనే. ఇప్పుడు ఆ బండి ఒంటిదైపోయింది. ఒంటిదైనా బాగుండు, ఒంటుండ బండి అయిపోయింది. ఒంటి చేయి మనిషి, ఒంటి చక్రం బండి కొంతకాలం తిరిగినా ఎప్పుడో అప్పుడు ఓ పక్కకు వరగాల్సిందే. దీనంతటికీ కారణం ఒప్పుల కుప్ప వయారి భామ మా కోడలే అని అనుకున్నాడు. కాని వెంటనే ఆ ఆలోచనలోంచి బయటకొచ్చాడు. నిజమే, కోడల్ని నిందించాల్సిన పనే ఉంది. కసురుకున్నా విసురుకున్నా ఇంత గంజినీళ్లు పోసేది. బతుకు బండి గడిచిపోయేది. రోజులు పాముల్లా పగబట్టాయి. ఉన్న దరిద్రానికి తోడు పంటలు లేక, పనులు లేక ఇల్లు గడవడం కష్టమైనప్పుడు గుప్పిడి మెతుకుల్ని వెతుక్కుంటూ వలసెళ్లడంలో తప్పే ఉంది. నా కొడుకుని చూడకుండా నేనుండలేను. మరి కళ్ల ముందే ఆడి కొడుకులు ఆకలికి తట్టుకోలేక అల్లాడుతుంటే ఆడు మాత్రం ఎట్టా సూత్తా ఊరుకుంటాడు అని తనలో తానే సర్ది చెప్పుకుంటూ కొండదారిని నడవసాగాడు రాములు. కానీ అతని మనసు మాత్రం పట్నం వీధుల్లో తిరుగుతోంది. వాళ్ళు ఎలా బతుకుతున్నారో,
ఆకలితో ఉన్నారేమో, పని దొరికిందో లేదో, మనవడు ఎలా ఉన్నాడో. సూర్యుడు తూర్పున ఎర్రటి కాంతి చిమ్ముతూ ఉంటే రాముడు తలపై కట్టెలు మోపు వేసుకుని ఇంటి దారి పట్టాడు. కాని అతని అడుగులు బరువుగా ఉన్నాయి. శరీరం వల్ల కాదు, ఒంటరితనం వల్ల. నేనింకా ఎవరికోసం బతకాలి అన్న ప్రశ్న నోట్లోంచి బయటకొచ్చి గాలిలో కలిసిపోయింది. ఒకప్పుడు భార్య వెళ్ళిపోయింది. అప్పుడు అతను సగం చనిపోయాడు. ఇప్పుడు కొడుకు దూరమయ్యాడు. మిగిలిన సగం కూడా మసకబారుతోంది. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఆ ఇంటి నిశ్శబ్దం అతన్ని కౌగిలించుకుంది. అది ఓదార్పు కాదు, శూన్యం. పొరుగింటి సోములొచ్చి చూసేసరికి రాములు పడమర వైపు కూలబడి ఉన్నాడు. చేతిలోని కట్టెలు పక్కనే జారిపోయాయి. అప్పటి వరకు ఆ కట్టెలే అతని బతుకు బండిని ముందుకు నడిపాయి. ఇప్పుడు ఆ కట్టెలే ఆ కట్టెను కాల్చడానికి కారణమయ్యాయి. విషాదంగా అతని వైపు చూశాడు సోములు. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎన్నో మరణాలు చూశాడు. సహజంగా వచ్చే మరణాల కంటే వలస దుఃఖాన్ని మోయలేక ఆగిపోతున్న ఉంటుండ బండిలే ఎక్కువ అవుతున్నాయి. కళ్ళు తుడుచుకుంటూ వీధిలోకి నడిచాడు. మీరింతవరకు ఒంటుండ బండి కథ విన్నారు. రచన డాక్టర్ సారిపల్లి నాగరాజు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం జూలై 12వ తేదీ సూర్య ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. ఈ కథ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.